రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారండి నా దగ్గరికి. సాఫ్ట్వేర్ టెకీనే. సార్ నాకు మైగ్రేన్ ఉంది అన్నారు. ఎవరు చెప్పారు? దాని ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను సార్. ఎవరు చెప్పారు? సార్ ఏదో సోషల్ మీడియాలో చూశాను, ఈ చిట్కాలు ఫాలో అయితే నాకు మైగ్రేన్ తగ్గుతుందని. నాకు తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్, సెల్ఫ్ ట్రీట్మెంట్, గూగుల్ డాక్టరింగ్ అనేది చాలా తప్పండి. దేర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఇట్. అయితే వీళ్ళు ఈ సోషల్ మీడియాలో సర్చ్ చేసి ఇది మంచిది కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెడ్ఏక్స్ ఆర్ స్ట్రెస్ హెడ్ఏక్స్. స్ట్రెస్ హెడ్ఏక్స్కి మైగ్రేన్ హెడ్ఏక్స్కి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ హెడ్ఏక్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది వచ్చేకి. మనకు కడుపులో తిప్పినట్టు కానీ, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ వామిటింగ్ రాదు. లైట్ చూడలేకపోతారు వాళ్ళు. ఆ లైట్కి ఇరిటేషన్ వస్తుంది, చిన్న చిన్న శబ్దాల కోపం రావడం, అండ్ పీరియడికల్గా వస్తుంటుంది. ఇది వచ్చినప్పుడు మనం అసలు ఏం పని చేయబుద్ధి కాదు, జస్ట్ పోయి పడుకుందాము, రెస్ట్ తీసుకుందాం అన్నట్టే ఉంటుంది. ఇలా స్ట్రెస్ హెడ్ఏక్కి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదో జాబ్ స్ట్రెస్ ఉంటుంది, నిద్ర సరిగా లేకపోవడమో, లేదా హరే నాకు స్ట్రెస్ఫుల్గా ఉంది, పోయి ఒక దమ్ము కొట్టేస్తే నాకు తలనొప్పి తగ్గుతుందని. టొబాకో, నికోటిన్ అగైన్ స్టిమ్యులేట్స్ అండ్ డిప్రెసెస్. దీనివల్ల కూడా స్ట్రెస్ హెడ్ఏక్ రావచ్చు. కాఫీ రాత్రిపూట ఎక్కువ తాగడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల హెడ్ఏక్ రావచ్చు. సో స్ట్రెస్ హెడ్ఏక్, మైగ్రేన్ హెడ్ఏక్ అనేవి రెండు డిఫరెంట్ ఎంటిటీస్. నా సజెషన్ ఏంటంటే మీట్ అన్ ఎక్స్పర్ట్. మీరు సొంతంగా గూగుల్ డాక్టర్స్ అవ్వద్దండి అని చెప్తాను.